మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరుడు బూక్య ప్రవీణ్ గ్యాంగ్ హంగామా చేసింది. బీఆర్ఎస్ పార్టీ బయ్యారం మండల ఉపాధ్యక్షులు భానోతు మురళీకృష్ణ ఇంటిపై అధికార పార్టీ రౌడీలు అర్ధరాత్రి దాడికి యత్నించారు. మురళీకృష్ణ ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి నోటికొచ్చినట్లు తిట్టారు. అంతు చూస్తామంటూ బెదిరించారు. అల్లరి ముక్కలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అర్ధరాత్రి ఇంటి మీదకు వచ్చిన కాంగ్రెస్ గుండాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు మురళీకృష్ణ కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరుడు బూక్య ప్రవీణ్ గ్యాంగ్ హంగామా చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మురళీకృష్ణపై దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రాష్ట్రంలో ఏ రకంగానైతే ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారి అనుచరులు ప్రయత్నిస్తున్నారో మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది. సిఎంసికి సంబంధించినటువంటి కోట్ల రూపాయల భూముల దానికి కబ్జా చేస్తున్నారనేటువంటి అంశం మీద నిన్న బయ్యారంలో ఒక ర్యాలీ జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక ర్యాలీ జరిగింది. ఆ కబ్జా వెనుక ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆ ర్యాలీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్న జరిగినటువంటి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో కోరం కనకయ్య ప్రధాన అనుచరుడు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు బూక్య ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధాన అనుచరుడు దాదాపు ఒక 20-25 మంది అల్లరి మూకలను వెంట పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షులు భానోతు మురళీకృష్ణ ఇంటి మీద దాడికి యత్నించారు. ఆ సమయంలో మురళీకృష్ణ ఇంట్లో లేరు, ఆయన ఎక్కడో బయట ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్నప్పటికీ ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి ఆ ఇంటి మీద దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి రాత్రి కనిపించింది. భయభ్రాంతులకు గురైనటువంటి మహిళలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులు పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున స్థానికులు అట్లాగే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి వీరికి నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో భానోత్ మురళీకృష్ణ నంబర్ కు ఫోన్ చేసి బూతులు తిడుతూ నీ అంత చూస్తామంటూ బెదిరించారు. చాలాసేపు హంగామా చేశారు. తను ఎంత నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రవీణ్ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించి ఎవరైతే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, సముదాయించేటువంటి ప్రయత్నం చేశారో వారితో కూడా వాగ్వాదానికి దిగి ఒక భయంకరమైనటువంటి భయానక వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా, ప్రభుత్వం ఉన్నదా అని ప్రశ్నించేటువంటి స్థాయిలో ఈ గత రాత్రి దాడి కొనసాగింది. బిక్కుబిక్కుమంటూ వారంతా కూడా రాత్రి షెల్టర్ తీసుకున్నారు. ఎప్పుడు తెల్లారుతుందా అనేటువంటి భయంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, మురళీకృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు రాత్రి అంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయాన్నే ఈ అంశం బయటికి రావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ రకమైనటువంటి దాడులు కరెక్ట్ కాదని చెప్పి అంతా కోరుతున్నారు. జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసేందుకు మురళీకృష్ణ అతని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం కూడా సిద్ధమవుతుంది. అయితే దాడులు కొనసాగుతున్నాయనేటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అయితే ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు కొమ్ము కాయడం కరెక్ట్ కాదనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. రక్షణ కల్పించాలి, ఈ రకంగా ప్రజా ఆస్తులను దోచుకుంటున్న వారిని ప్రశ్నించడం తప్ప అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.